గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరం కూడా పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ పండుగలు జరుపుకుంటున్నంత వరకు బాగానే ఉంది. ఎదుటివారు జరుపుకున్నారు, మనం జరుపుకుంటున్నాం. వారు కొత్త బట్టలు వేసుకుంటున్నారు, మనం వేసుకుంటున్నాం. పండగలు అనగానే కొత్త బట్టలు, మిఠాయిలు, పిండి వంటలు, ఇదంతానైనా పండగ అంటే అసలు ఏంటి, ఏ పండగ వెనకాల ఏ ఆంతర్యం ఉంది, ఇవన్నీ ముందుగా తెలుసుకుంటే అసలు ఆ పండుగని మనం ఎలా జరుపుకోవాలి, ఏంటి, ఆ జరుపుకున్నందుకు దాంట్లో ఉన్న ఆ అనుభవం ఏంటి, ఇవన్నీ కూడా మనం నిజంగా ఆస్వాదించగలుగుతాము. మరి ఇప్పుడు మనకు దీపావళి పండుగ రాబోతోంది. దీపావళి పండుగ అంటే ఒకప్పటి కాలంలో అయితే 5 రోజుల పండుగగా జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 రోజులు 3 రోజులు కాస్త ఒక్క రోజుకి దీపావళి అమావాస్య రోజున మాత్రమే జరుపుకోవటం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి అసలు ఈ దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాము, 5 రోజుల పండుగ కాస్త ఎందుకు ఒక్క రోజుగా జరుపుకుంటున్నాము, నిజంగా 5 రోజులు జరుపుకుంటేనే ఆ విశేషమైన ఫలితం అనేది మనకు వస్తుందా, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ ప్రచార చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రవచనకర్త ప్రతాపురం వెంకట శేషాచార్యులు గారు. వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. అయితే సాధారణంగా పండుగలు అనేది అందరము జరుపుకుంటాం. కానీ అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది పండుగ జరుపుకోవడం అనేది తెలుసుకొని జరుపుకుంటే ఇంకా విశేషంగా ఆ పండుగ అనుభూతిని ఆస్వాదించగలుగుతాము. ఇప్పుడున్న తరాల వాళ్ళకి అసలు పండుగలు జరుపుకుంటున్నారు, ఓకే, ఎందుకు జరుపుకుంటున్నాము అనే ఆ విషయానికి వచ్చేసరికి అసలు ముందు ఈ పెద్దవాళ్ళకే సరిగ్గా తెలియకుండా ఉంటుంది. ఇంకా పిల్లలు క్వశ్చన్ చేసి అడిగినా కూడా ఏదో ఒకటి చెప్పేస్తాం, అంతవరకు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు దీపావళి రాబోతోందండి. మరి ఈ దీపావళి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. 5 రోజుల పండుగ కాస్త ఒక్క రోజుగా జరుపుకుంటున్నాము. అసలు ఎందుకు 5 రోజులు జరుపుకోవాలి, అసలు పండుగ జరుపుకోవడానికి గల విశేషమైన కారణం ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. సనాతన ధర్మం, వేద ధర్మానికి శ్రీ సనాతన ధర్మం అనే పేరు. మన ధర్మం చాలా ప్రామాణికమైనది. ప్రతి విషయానికి ఒక ప్రమాణం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ శాస్త్రం చెప్పిన దాన్ని మన పూర్వులు తరతరాలుగా ఆచరించుకుంటూ వస్తున్నారు కాబట్టి దాన్ని ఆచారము అన్నారు. పరంపరగా వచ్చేది. కానీ దాని వెనుక ఉన్నది శాస్త్రం. శాస్త్రం అంటే వేదము ప్రధానంగా. ఆ వేద కాలంలో, వేదం అంటే మొత్తం జ్ఞానం అన్నమాట. వేదం ఒకటే, చాలా పెద్దది. అది బ్రహ్మదేవుడికి అంతు చిక్కలేదట. అంత పెద్ద వేదాన్ని వేదవ్యాస మహర్షి అవతరించిన తర్వాత, వేదము అంటే జ్ఞానం, విద్ జ్ఞానే అనే ఒక ధాతువు నుండి పుట్టింది. జ్ఞానమే వేదము. మరి వేదం మరి అందరికీ అర్థం కావాలి. వ్యాస మహర్షి అవతరించింది ద్వాపర యుగంలో. అప్పటికి కలియుగ ఛాయలు ప్రారంభం అవుతున్నాయి. రాబోయేది కలియుగం. ద్వాపర యుగానికే చాలా వరకు మేధాశక్తి తగ్గింది. చాలామంది మేధస్సు అంటారు. మేధస్సు కాదు, మేధస్సు అంటే శరీరం, మేధ అంటే బుద్ధి. ఆ మేధ తగ్గుతూ వచ్చింది, జ్ఞాపశక్తి తగ్గుతూ వచ్చింది. కాబట్టి వేదవ్యాస మహర్షి, వేదవ్యాసుడు అని సంబోధిస్తుంటాం మనం. వ్యాస అనేది కూడా పేరు కాదు. వేదవ్యాసుడు అనేది వారి పేరు కాదు, అదొక పదవి. ఎలాగైతే ఒక సంస్థలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటుంటాం కదా, అలాగే వ్యాసుడు అనేది ఒక పదవి. ఎవరైతే వేదాలను విభజిస్తారో వాళ్లకు వ్యాసుడు అని బిరుదు, అదొక బిరుదు. మరి వారి పేరేమిటి అంటే కృష్ణద్వైపాయనుడు అంటారు. కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి. మన వేదం నుండి వచ్చినటువంటి జ్ఞాన భాగానికి అంతటికీ వివరణ ఇచ్చింది వారే. ఇంత వేదాన్ని అందరూ చదవలేరు అని ఆ వేదాలని 3గా విభజిస్తారు. చతుర్వేదాలు అంటారు. కానీ విభజించింది ప్రధానంగా 3 భాగాలే. మరి ఈ 4వ విభాగం అయితే ఈ 3 భాగాలు ఎట్లా విభజించారు? ఒకటి జ్ఞానకాండ, ఋగ్వేదం అని. యజుర్వేదము కర్మకాండ, మొత్తం కర్మకాండకు సంబంధించి శుభాశుభ షోడశ కర్మలు అని యజుర్వేదంలో ఉంటాయి. ఆ తర్వాత అథర్వవేదం, సామవేదం. ఈ సామవేదంలో మొత్తం సంగీతము, జ్ఞానం ఇవన్నీ ఉంటాయి.
ఈ మూడిటిలో నుండి మంత్రతంత్ర విభాగాలన్నింటినీ కూడా అన్నిట్లో అన్ని విషయాలు ఉంటాయి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చడానికి 4వ వేదం అథర్వ వేదం. అధర్వణ వేదం అంటారు, అధర్వణ అనకూడదు, అథర్వ వేదం. ఆ అథర్వ వేదం నుండి వచ్చినవి ఆధర్వణము. దాంట్లో చెప్పిన విషయాలు ఇలా వేదవ్యాస మహర్షి మన భారతీయ విజ్ఞానానికి ఒక ఋషి జ్ఞానప్రదాత, ఆయనే మొట్టమొదటివాడు. ఆ కాలం నుండే మనకి మహాభారతం, అందులో జరిగిన వృత్తాంతాలన్నీ ఉన్నాయి. దీపావళి గురించి చెప్పుకుంటే ప్రతి పండుగకు మన సనాతన ధర్మంలో ఒక విశిష్టత ఉంటుంది, ఒక ప్రామాణికత ఉంటుంది. ప్రమాణం లేకుండా ఏది చేయం. వేరే వాళ్ళని అడగండి ఇది ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్పకపోవచ్చు, బహుశా ఏదో మా పెద్దలు చేశారు మేము చేస్తున్నాం. కానీ మనం చెప్పొచ్చు మన పెద్దలు చేయడమే కాదు, శాస్త్రంలో మనకి ఈ ప్రమాణం ఉంది, దాన్ని బట్టే మన పెద్దలు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం అని నిష్కర్షగా ఏ సందేహం లేకుండా చెప్పొచ్చు. అలా మహాభారత కాలంలో నరకాసురుడు అనేటువంటి వృత్తాంతం మనం విన్నాం, అందరికీ తెలుసు చాలామందికి. కానీ ఇది ఎప్పుడు జరిగింది? మహాభారత కాలం ద్వాపరయుగంలో. ముందర కాలంలో. ఈ ద్వాపరానికి ముందే 2 యుగాలు గడిచిపోయినాయి. ఒకటి త్రేతాయుగం, కృతయుగము, తర్వాత త్రేతాయుగం. కృతయుగంలో నరసింహావతారం, వరాహావతారం ఇవన్నీ కృతయుగంలో. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చి రామచంద్రస్వామి, రామాయణం అంతా తెలుసు. ఆ తర్వాత వచ్చింది ద్వాపరయుగం. మరి ఈ నరకాసురుడు ఎప్పటివాడు అంటే కృతయుగం నాటివాడు. ఎప్పుడైతే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు ఇద్దరు అన్నదమ్ములు, హిరణ్యాక్షుడు పెద్దవాడు, వాడు భూదేవి మీద ఆశతో, అంటే ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆ పేరు కొందరికి పెట్టవచ్చు, భూ కబ్జాదారులు ఉంటారు కదా, వాళ్ళందరూ హిరణ్యాక్షులే. అంటే భూమి మీద కన్నుబడి ఆ భూదేవిని ఎత్తుకొని పోతాడు రసాతలానికి. పాతాళ రసాతలం అని ఒక జలభాగం అంతా కూడా జలమయం ఉంటుంది. అక్కడ చేరుకుంటాడు. తర్వాత దేవతలందరూ ప్రార్థించడం వల్ల శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని దాల్చి ఆ రసాతలానికి వెళ్ళి ఆ హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. తన వాడి కూరలపైన భూమిని పైకెత్తుతాడు. ఈమె భూదేవి విష్ణుమూర్తి కాబట్టి తనను రక్షించాడు కాబట్టి నాథుడు అనబడ్డాడు. సరే, వాళ్ళిద్దరికీ పాణిగ్రహణం జరిగింది. వాళ్ళిద్దరూ కొంతకాలం సంతోషంగా ఉంటారు, దాంపత్య జీవనం. అప్పుడే పుట్టినవాడు ఈ నరకుడు. ఈయనకు భౌముడు అని ఇంకొక పేరు. భూమి యొక్క పుత్రుడు కాబట్టి భౌముడు. మనకి నవగ్రహాల్లో కూడా కుజుడు ఉంటారు. భూమి నుండి పుట్టినవాడు కాబట్టి ఆయన కూడా భౌమవారము అంటే మంగళవారం. అట్లాగే ఈయన భౌముడు అనేటువంటి పేరు. ఒక భౌమ రాజ్య స్థాపన కూడా చేసింది తను. చాలా గొప్ప పరాక్రమవంతుడు. అప్పటి నుండి కృతయుగం నుండి ఇప్పటి వరకు ఉన్నాడు. ఎవరికైనా సరే పుట్టలో ఉన్నంత వరకు పాముకు ప్రమాదం లేదు. ఒకసారి బయటకు వస్తే 1000 గండాలు, ఎన్నో గండాలు. అలాగే వాడు మరి ఆ 2 యుగాలు ఎక్కడ దాక్కున్నాడో ఏం చేశాడో తెలియదు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో బయటకు వచ్చాడు. రాక్షసుడు అంటే అర్థం ఏంటంటే దుష్ట ప్రవృత్తి కలిగినవాడు, ఇతరుల యొక్క సంపదలని ఆక్రమించేవాడు రాక్షసుడు. ఇతరులకు సుఖం లేకుండా చేసేవాడు. నేను ఒక్కనే బాగుండాలి, మిగతా అందరూ కూడా బాధింపబడాలి అనేటువంటి ఒక ప్రవృత్తి కలిగిన వాడు రాక్షసుడు. ఎంతోమంది రాక్షసులు మనకు చరిత్రలో ఉన్నారు. ఆ కోవకి చెందినవాడే వీడు. రాక్షసులకు మొదటి శత్రువులు ఎవరు? దేవతలే. వీడి కొద్దిగా బలగర్వం, తపోబల గర్వం చేత దేవతల మీద దండెత్తి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ కూడా లాక్కుంటూ ఉంటారు. ఇట్లా ఇంద్ర పదవి ఇలాంటి వాటికి కూడా భంగం కలిగించాడు. దేవతలందరూ కూడా ప్రార్థించారు విష్ణుమూర్తిని. ఏ దేవుడికి ఆపద వచ్చినా, బ్రహ్మకైనా, రుద్రుడికైనా, ఇంద్రుడికైనా మన పురాణాలు అన్నీ అవే చెప్తున్నాయి. కాకపోతే కొందరికి వాళ్ళ అభిమాన దేవతను గురించి తక్కువ చేసి చెప్పారని వాళ్ళు అనుకుంటారు. మనం చెప్పట్లేదు, శాస్త్రంలో ఉన్నది కల్పించి జోడించి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలగాలి, అది మన గొప్పతనం అన్నమాట. అలా స్వీకరించలేనప్పుడు మనకు అన్నీ తప్పుగానే కనిపిస్తాయి.
వాస్తవం. అలా విష్ణుమూర్తిని వేడుకుంటారు దేవతలందరూ. వేడుకున్నప్పుడు విష్ణుమూర్తి సరే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి కృష్ణావతారం రావాలి. ఎందుకు అంటే వాడికి ఒక వరం ఉంది. రాక్షసులందరూ కూడా దేవతలను ఒకటే కోరుకుంటారు ఫస్ట్, నాకు చావు లేకుండా వరం ఇవ్వు. ఉన్న వింత వింతగా మళ్ళీ అది కూడా వాడు కోరేది ఒకటే కోరిక, ఫస్ట్ చావు లేకుండా వరం ఇవ్వు. పుట్టిన వాడికి చావు తప్పదు. కాబట్టి అది కుదరదురా బాబు అన్నప్పుడు వీళ్ళు ఇంకా దారులు వెతుక్కుంటారన్నమాట. నేను నీటిలో చావద్దు, భూమి మీద చావద్దు, ఇంట్లో చావద్దు. హిరణ్యకశ్యపుడు అవును ఇవన్నీ. ఇట్లాగే వీడు ఇంకా తెలివి కలవాడు. అలాంటి ఏం కోరకుండా నా తల్లి చేతిలో తప్ప ఇతరుల చేతిలో నాకు మరణం సంభవించకూడదు. అంటే ఎలాగో వాడికి తెలుసు తల్లి చంపదు అని, చాలా తెలివి కదా. కాబట్టి సరే అలాగే అని వరం ఇయ్యక తప్పదు. బ్రహ్మదేవుడు శివుడు గుడ్డిగా వరాలు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురించి గొప్పగా తపస్సు చేశారు కాబట్టి వరాలు ఇవ్వాలి అని ఇస్తారు. అందులో శివుడికి బోళాశంకరుడు అని ఇంకా పేరు. బోళాశంకరుడు అంటే అర్థమైంది, మనం ప్రార్థించగానే కోరికలు తీరుస్తాడని కాదు. అలా అయితే రావణాసురుడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం తన 10 శిరస్సులను హోమగుండంలో యజ్ఞం చేయాల్సి వచ్చింది. మరి తేలికగా లభించేవాడైతే ఇవ్వాలి కదా, లేదు. చివరికి తన ప్రేవులను తీసి ఒక రుద్రవీణగా వాయిస్తాడు రావణాసురుడు. అప్పుడు ఆ ఘోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవుతాడు. ఎవరినైనా దేవతలను ప్రసన్నం చేసుకోవడం సులభం కాదు, సుసాధ్యం అసలే కాదు. అప్పుడు వరాలు ఇస్తాడు వచ్చి. సరే కాలం గడిచిపోయింది. మరి తల్లి చేతిలోనే వీడికి మరణం కాబట్టి భూదేవి సత్యభామాదేవిగా అవతరించి. అప్పుడు సహజంగా దేవతల పైన కానీ రాక్షసుల పైన యుద్ధానికి పురుషులే వెళ్తారు. కానీ మనకి రామాయణంలో కూడా దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు కైకమ్మ వెళ్ళినట్టు మనకు అక్కడ ఆధారం ఉంది. అంటే ఆ రోజుల్లో రాజకన్యలు కూడా యుద్ధంలో ప్రావీణ్యత సంపాదించేవారు. ఒకవేళ రాజు లేకపోయినా వీళ్ళు యుద్ధం చేసి అంత సామర్థ్యం వాళ్ళకు ఉండేది. రామాయణ కాలం తీసుకున్నా, మనకి మహాభారత కాలం తీసుకున్నా స్త్రీలు ఎక్కడా అబల అని చెప్పబడలే. పురుషులతో సమానంగా యుద్ధం చేశారు, రాజ్యాలు ఏలారు, అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కాలంలో వాళ్ళ ప్రతిభకి మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే పురుషుడి కంటే స్త్రీ తెలివి కలదు, పురుషుడి కంటే స్త్రీ బలవంతురాలు. తెలివిలో బలంలో కూడా స్త్రీ ఆధిక్యత అని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. మరి అటువంటి బలము తెలివి కలిగిన స్త్రీని అలా వదిలేస్తే కష్టం, వీడు అధోగతి పాలవుతాడని చెప్పి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టేసి, అందులో కుటుంబం అన్నప్పుడు ఇద్దరు ఉంటారు, భార్యాభర్త, చెరొక పని చేసుకుంటే సులభంగా ఉంటుంది. ఏదో రకంగా వాళ్ళకి కొద్దిగా మెడలో ఒక తాళి కట్టేసి కొన్ని పరిమితులు వాళ్ళకి విధించడం జరిగింది. అంతేగాని అక్కడ వాళ్ళ సామ్రాజ్ఞి ఇంటికి ఇల్లాలే దీపం అంటారు, అక్కడ కూడా తక్కువేం చేయలే. సరే అలా జరుగుతుంది. కృష్ణుడు కూడా యుద్ధానికి సత్యభామాదేవిని తీసుకుపోలే, ఆమె వస్తా అంటుంది. అడవికి వెళ్ళినప్పుడు రామచంద్రుడు కూడా సీతమ్మ వారిని రా అనడు, రమ్మనడు. వెళ్తానంటే లేదు లేదు, ఎన్నో ఆమె చాలా కఠినంగా మాట్లాడుతుంది సీతాదేవి. సీతాదేవి యొక్క సాత్విక స్వరూపమే నాకు తెలుసు, కానీ ససేమీర నేను తీసుకువెళ్ళను, నా తండ్రి నన్నే అడవికి వెళ్ళమన్నాడు, నువ్వు రాకూడదు, అడవి కఠినమైంది, నువ్వు ఉండలేవు అక్కడ అంటే చివరికి ఎలాగైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామ, మా నాన్నగారు నిన్ను పురుషుడు అనుకొని నన్ను ఇచ్చి పెళ్లి చేశాడయ్యా, కానీ ఈరోజు అర్థమైంది నాకు నువ్వేంటో అంటుంది. అప్పుడు ఇంకా రాముడు మూతి మీద వేలేసుకొని చేసేదేం లేక, చలో నీ కర్మ, నేనేం చేస్తాను వచ్చి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన మాట అనడం కోసం ఈ రకంగా అనాల్సి వచ్చింది. అంటే ఇదంతా మరి రావణాసురుడి వధించాలంటే ఇది జరగాలి. కాబట్టి సీతమ్మ వారి చేత, మందర చేత ఆ వాక్యాలు వెలికించి, కైక చేత ఆ వరాలు కోరించి, సీతమ్మ వారి చేత ఈ మాటలు అనిపించి, పోనీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బంగారు లేడి, అది కూడా అసాధ్యమైంది. అంటే పట్టుదల, పట్టు విడిపు ఉండాలి అనుకుంటా. నాకు అదే కావాలి, నేను అలాగే ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని మారవాలి. అప్పుడు సీతాదేవి పట్టుబట్టడం వల్లనే ఆ మాయలేడి కోసం పోవడం, ఇదంతా ఆపద రావడం.
ఇక్కడ కూడా కృష్ణుడు వద్దు అంట. అదే ఏదో వనవిహారానికి వెళ్ళట్లేదు, నేను బృందావనానికి యుద్ధానికి వెళ్తున్నాను, క్రూరుడైన రాక్షసుడు వాడు అంటే, లేదు లేదు నేను కూడా వస్తాను. కానీ ఒక రకంగా ఆయన తీసుకున్న వర ప్రకారంగా తల్లి చంపాలని, ఇక్కడ చూసుకుంటే మరి కృష్ణుడు చంపడానికి లేదు. అది మరి ఎందుకని ఈవిడ వద్దనటం? తెలుసు, సత్యభామకి దేవికి తెలియదు. అంటే ఆవిడ నోటితోటే చెప్పించడం తనకు తాను రా అనకూడదు కదా. ఓహో, నన్ను ఎందుకు రమ్మంటున్నాడు ఆమె సందేహం కలగొచ్చు. తర్వాత కొంతమంది తత్వం, ముఖ్యంగా సత్యభామాదేవి కృష్ణుడు అవునంటే కాదంటది, కాదంటే అవును, అలాంటి స్వభావం కలిగిందన్నమాట. అందువల్ల సరే ఆమె చేతనే పలికిద్దామని చెప్పి అనుకోని నేను వస్తా అనేలాగా చేస్తాం. కృష్ణుడు చాలా చతురుడు కదా, మాయ. మరి భగవద్గీత కూడా ఎట్లా ఉద్భవించింది? అర్జునుడు చెప్పమని అడగలే, అర్జునుడు అడిగేలాగా అక్కడ పరిస్థితులను సృష్టిస్తాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితులు అర్జునుడు అడగని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అలాగే సత్యభామాదేవి ఇంకా తప్పదు అన్నప్పుడు రా అని వెంట తీసుకొని వెళ్తాడు. ఆ నరకాసురుడు ఎంత గొప్ప తెలివి కలవాడంటే, వాడిని రక్షించడానికి ఒక సైన్యాధిపతి మురాసురుడు అని, మురాసురుడు వీడి ఈ కోటకు 5 ప్రాకారాలు ఉంటాయి, 5 దుర్గములు. ప్రాకారాన్ని దుర్గం అంట. ఒకటి జలం చేత ఆవరించబడి ఉంటుంది, ఆ జల ప్రళయాన్ని దాటుకుంటే కోటలోకి వెళ్ళాలి. ఆ తర్వాత అగ్ని ప్రాకారం ఉంటుంది, ఆ అగ్నిని దాటుకుంటే ఇంకోటి, ఇట్లా 5 ప్రాకారాలు, పంచభూతాలన్నీ, పంచభూతాల శక్తులు, వాయు జలం అగ్ని. సరే కృష్ణుడు వాడన్నిటిని కూడా ఛేదించి ఆ మురాసురుడికి 5 తలలు, 5 తలల చేత వికృతమైనటువంటి ధ్వనులు చేస్తూ భయంకరంగా అరుస్తూ యుద్ధం చేస్తాడు. చివరికి వాడిని సంహరిస్తాడు. అప్పుడు వచ్చినవాడు సామాన్యుడు కాదు, మురాసురుని చంపాడంటే మామూలు వ్యక్తి కాదని చెప్పి ససైన్యంతో ఈ నరకాసురుడు వస్తాడు. అప్పటికే కృష్ణుడు అనుకుంటాడు, ఇంకా వాడు వస్తున్నాడు కాబట్టి కాస్త అటు వెళ్ళితే బాగుంటుందని ధనుసు సత్యభామ చేతికి ఇస్తారు, దేవి చేతికి. నేను గదాయుద్ధం చేస్తాను, చక్రం ఉంది కదా చేస్తాను, నువ్వు ఈ ధనుస్సును పట్టుకో అని. సత్యభామాదేవి కూడా సత్రాజిత్తు మహారాజు కూతురు, ఆమె కూడా యుద్ధ విద్యలో నేర్పరే కాబట్టి ధనుస్సు చేతులు నాకు కోరుకుంటుందా? ఆమె బాణాలు వేసి రాక్షసులను సంహారం చేస్తూనే ఉంటుంది. రాక్షసులందరూ సంహరించబడతారు. చివరికి ఒక నరకాసురుడు మిగులుతాడు. కృష్ణుడు ఎలాగో చంపకూడదు కాబట్టి, ఇంతమందిని చంపావు కదా, ఒకసారి ప్రయత్నించు నువ్వు, మరి వీడిని వల్ల అవుతుందా లేదా, కాకపోతే నేను ధనస్సు తీసుకుంటాను అనేసరికి ఇంకా రోషం వస్తుంది, నా వల్ల కాకపోవడం ఏంటి అని చెప్పి బాణప్రయోగం చేస్తుంది. నరకాసురుడు చనిపోతాడు. అప్పుడు తెలుస్తుంది, అమ్మ అని పిలుస్తాడు. సత్యభామాదేవి బాధపడుతుంది, ఏమిటి అమ్మ అంటున్నాడు వీడేంటి, నేను నీకెలా అమ్మని రా, నువ్వు ఎక్కడో యుగం, నేను ఎక్కడో, నువ్వు రాక్షసుడి, నేను దేవతాస్త్రిని అంటే, నేను కోరుకున్న వరం ప్రకారం తల్లి చేతిలోనే మరణం కాబట్టి ఈరోజు నీ చేతిలో చనిపోయాను కాబట్టి నువ్వు అంటే, సరే ఏం చేసేదేముంది, అయిపోయింది, అప్పటికే గడిచిపోయింది. అందుకనే ప్రథమే కోప నివారణం అంటారు పెద్దలు నీతి సూత్రంలో. ఏదైనా ఒక మనకి ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు కోపం వస్తుంది, అది తీవ్రతరం అవుతుంది ఒక్కోసారి, ఏం చేస్తామో మనకే తెలియదు. ఆ 2 నిమిషాలు నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకుంటే సత్యం బోధపడు, అసలు నాకు ఎందుకు కోపం వచ్చింది, తప్పెవరిది అనేది తెలుసుకుంటే ఆ ప్రమాదం తప్పవచ్చు. వాస్తవం ఇది మాత్రం. కానీ ఇది లేదు, ఆలోచన లేదు. ఇప్పటి కొద్దిగా మనకి ఈ సైకియాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే 1 2 3 లెక్క పెట్టండి మీరు కోపం వచ్చినప్పుడు, ఏదో రకంగా మైండ్ డైవర్ట్ చేయాలి. మనస్సు మరి మన శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పారు అలా కోపాన్ని కంట్రోల్ చేయడానికి? కోపాన్ని నివారించుకోవడానికి ఆ మనస్సు అన్యథా మనస్సు, ఇంకో రకంగా మనసుని ఇంకో చోటికి తీసుకెళ్ళడం, లేదా కాసేపు ఓపిక పట్టడం, చూద్దాం 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 అంతే. కారణాలు దొరకవు అప్పుడు. ఆవేశంగా ఉన్నవాడికి నిజం కూడా అబద్ధంగా కనపడుతుంది. కొన్నిసార్లు నిజంగా అరిచేస్తాము మీరు అన్నట్టు, కంట్రోల్ తప్పుతాం, తర్వాత ఆలోచిస్తే అరే అనవసరంగా ఉండదు, అనవసరమే అనిపిస్తుంది, కానీ ఆ క్షణం తప్పదనమాట. ఆ ఉక్రోషం అలా వస్తుంది. మనం తినే ఆహార కారణం, ఆహారమే. ఆహార శుద్ధి సత్వశుద్ధి అని చెప్తుంది శాస్త్రం. అంటే ఏది జరిగినా సరే, అది కోపమైనా అజ్ఞానమైన నిద్రైన ఏదైనా సరే, బలమైన బలహీనత అయినా, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి. ఇది కూడా మహాభారతంలో భీష్ముల వారు చెప్తారు ఆహారం యొక్క గొప్పతనాన్ని, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ నరకాసుర వధ జరిగింది కాబట్టి, నరకుడు అనేటువంటి రాక్షసుల చేత అసలు దేవలోకాలన్నీ చీకట్లు అయిపోయి, వాడు వస్తున్నాడంటే ఒక భయం కాబట్టి
చీకటి అంటే ఒక రకమైనటువంటి బాధ. ఆ బాధలు తొలగినాయి, ఆ నరకుడి చేతిలో హింస తగ్గింది. నరకము అంటేనే చీకటి. ఆ చీకట్లు తొలగాయి కాబట్టి ఆ రుక్మిణీ సత్యభామాదేవులకి, ఆ కృష్ణుడికి ఆరాధనగా, స్వామి మా యొక్క కష్టాలు నువ్వు తొలగించావు, మా బాధలు తొలగించావు కాబట్టి నీకు ఆరాధన. అన్ని పూజల్లో దీపారాధనే ప్రధానం.